హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ కృష్ణ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు శ్రీకాకుళం, కూరుకుపోతున్న కన్నెత్తి చూడరా, రోడ్ల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న అసలు అధికారులకు మాత్రం పట్టడం లేదా అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీరు రాయడం జరిగింది. బహిరంగం ప్రలోభ పర్వం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. వాలంటీర్లే లక్ష్యంగా తాయిలాలు, ఒక్కొక్కరికి 10,000 పంపిణీ, కోడు కూయక ముందే కోట్లు కుమ్మరిస్తున్న అధికార పార్టీ నేతలు అంటూ కూడా అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు లోన్ చేస్తున్నటువంటి ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రధానంగా తీసుకొని రాయడం జరిగింది. గిరిజనుల జోలికొస్తే పతనం తప్పదు, నిరసన దీక్షలో పాల్గొన్న ఆదివాసీ ఐకాస నేతలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, చుక్క నీరు లేక దిక్కుతోచక అయోమయంగా అన్నదాతల పరిస్థితి, పంటలను కాపాడుకునేందుకు తప్పని పాట్లు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతన్నల పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సాక్షి పత్రిక చూద్దాం. శ్రీకాకుళం, పచ్చ పార్టీలో పొత్తు చిచ్చు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. జోరుగా ఉపాధి, ఊరూరా ఉపాధి పనులు, ఎక్కువ కుటుంబాలకు పని కల్పన, సగటున రోజుకి 252 రూపాయల వేతనం అంటూ కూడా ఉపాధి హామీకి సంబంధించినటువంటి పథకాన్ని గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు అంటూ మరో వార్తను కూడా వీళ్ళు మన ముందుకే తీసుకురావడం జరిగింది. ఆంధ్రజ్యోతి శ్రీకాకుళానికి సంబంధించి, నేడే ఎన్నికల షెడ్యూల్, కోడు కూస్తుందని హడావుడిగా అధికార పార్టీ నేతల శంకుస్థాపనలు, వేడెక్కుతున్న రాజకీయాలు, అంతటా ఒకటే చర్చలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ప్రగతి తప్పిన పర్యాటకం, నిధులున్నా పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం, అల్లర్లు తగాదాలతో సౌకర్యాల దూరం, సాగర తీరంలో పర్యాటకులకు తప్పని అవస్థలు, మత్స్యకారులకు ఉపాధి కరువు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, అంగన్వాడీలకు మొండి చేయి, సమ్మకాలానికి అందని వేతనాలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా, మొన్నటి వరకు అంగన్వాడీలు సమ్మె చేసిన నేపథ్యంలో ఆ సమ్మె కాలానికి వాళ్ళకి వేతనాలు చెల్లించలేదంటూ కూడా అంగన్వాడీలకు మొండి చేయి అంటూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నువ్వుల రేవులో పెళ్లి సందడి అంటూ, నేడు సామూహిక వివాహాలు, ఒక్కటి కానున్న 61 జంటలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. రేపు గ్రూప్ 1 పరీక్షలు, జిల్లాలో 18 కేంద్రాల్లో ఏర్పాటు, హాజరు కానున్న 6,404 మంది అభ్యర్థులు పకడ్బందీగా నిర్వహించాలని జేసీ ఆదేశం అంటూ కూడా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక వార్తను మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇచ్చాపురంలో విద్యార్థుల కేరింతలు, ముగిసిన ఇంటర్ పరీక్షలు అంటూ కూడా ఇంటర్ పరీక్షల గురించి ఒక ఆర్టికల్ అయితే ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇవి శ్రీకాకుళం జిల్లాలోని ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్, విజయనగరం జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలు ఏంటనేది చూద్దాం. రహదారిపై ఊడిపోయిన తారు, ఇదండి మన నాణ్యత, 3 రోజులకే మరమ్మతులా అంటూ జగన్ పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను వీళ్ళు ఇతివృత్తంగా తీసుకునే ఒక ఆర్టికల్ని అయితే రాయడం జరిగింది. ఇదో పరీక్షే, పాపం గ్రూప్ 1, 2 అభ్యర్థులు, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం అంటూ కూడా ఒక ఆర్టికల్ను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ నాగలక్ష్మి అంటూ ఓటు హక్కుకు సంబంధించినటువంటి అవగాహన గురించి ఒక ఆర్టికల్ను రాయడం జరిగింది. సిమెంట్ చిత్రాలు ఎన్నెన్నో, పక్కదారి పట్టిస్తున్న అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మస్కా అంటూ కూడా ఒక వార్తని, సిమెంట్కి సంబంధించినటువంటి ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్, గజపతి నగరం జాతీయ రహదారిపై బైఠాయించిన తెదేపా, భాజపా, జనసేన నేతలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, సాక్షి, ఫ్యాన్ హోరు, ప్రతిపక్ష పార్టీల నుంచి జోరుగా వైఎస్ఆర్సీపీలో చేరికలు అంటూ కూడా ఒక ఆర్టికల్ను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. గంజాయిపై పోలీసు పంచా, వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్న గంజాయి అంటూ గంజాయిపై పోలీసు పంచా అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. కూటమిని తరిమి కొట్టండి అంటూ వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు ఇచ్చినటువంటి
పిలుపుని ఒక ఆర్టికల్గా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. అమ్మ జాతరకు సర్వం సిద్ధం అంటూ కూడా మరో వార్తని ప్రధానంగా వీళ్ళైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విజయనగరం, ఎన్నికలకు వేలాయే, నేడే ఎన్నికల షెడ్యూల్ విడుదల, వెంటనే అమల్లోకి కోడ్, వైసీపీ నేతల హడావిడి, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నటువంటి వైనం అంటూ కూడా ఈరోజే ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో అసలు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు అన్నిటికీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఫిర్యాదుల పరిష్కారంలో పక్షపాతం వద్దు, కలెక్టర్ నాగలక్ష్మి అంటూ మరో వార్తని, రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, జిల్లాలో 14 కేంద్రాల్లో నిర్వహణ, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు అంటూ మరో వార్త, సంక్షోభంలో చేనేత రంగం అంటూ కూడా చేనేత రంగం సంక్షోభంలో ఉంది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. తాగునీటి కష్టాలు, ఖాళీ బిందెలతో మహిళల నిరసన అంటూ కూడా విజయనగరం జిల్లాలో మహిళలకు పడుతున్నటువంటి నీటి ఇబ్బందులు గురించి మనకు ఒక వార్తను అయితే తీసుకురావడం జరిగింది. గుంతలమయంగా గజపతి నగరం ఆంధ్ర రోడ్డు అంటూ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు అంటూ మరో వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి విజయనగరానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ విశాఖపట్నం సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం, నేడు విడుదల కానున్న షెడ్యూలు, జిల్లాలో 19.67 లక్షలకు చేరిన ఓటర్లు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఓటర్ల జాబితాలో తప్పిదాలపై ఫిర్యాదు, ఖచ్చితంగా నిబంధనలను అమలు చేసి తీరాలంటూ 2 వేరువేరు వార్తలను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. వైకాపా కార్యాలయ ప్రారంభోత్సవానికి జనసేకరణే అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. అంతస్తులు ఆగాయి, అవస్థలు పెరిగాయి, విద్యార్థులకు మంచి చదువునిస్తే అదే వారికి మనం ఇచ్చేటువంటి ఆస్తి అంటూ వీలు చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ ఓదరగొడుతున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉందంటూ ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చారు. జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది అంటూ నిరసన తెలుపుతున్న తెలుగు మహిళలు. నెక్స్ట్ సాక్షి విశాఖపట్నం, బండారు చెంత, అసంతృప్తుల చింత అంటూ టికెట్ రాకపోవడంతో ఇంకా మౌన ముద్రలోనే సత్యనారాయణమూర్తి అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సీఎం జగన్తోనే విశాఖ అభివృద్ధి అంటూ మరో వార్తను కూడా వీళ్ళు రాయడం జరిగింది. గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు అంటూ మరో వార్తను కూడా రాయడం జరిగింది. ఎన్నికల విధులకు సిద్ధం కండి అంటూ కలెక్టర్ మల్లికార్జున ఇచ్చినటువంటి పిలుపు గురించి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. గ్రీన్ పోర్టుగా అభివృద్ధి చేస్తున్నాం, విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విశాఖపట్నానికి సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. అంధ ఉపాధ్యాయురాలికి ఇన్విజిలేషన్, ప్రసూతి సెలవులో ఉన్న టీచర్కు విధులు, 10th పరీక్షల నిర్వహణలో అధికారుల వైఖరి. అంధ ఉపాధ్యాయురాలకి ఇన్విజిలేషన్ వేశారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. పంపకాలపైనే ఆశ, ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైసీపీ నాయకులు అంటూ మరో వార్తని, ఏఎంసీలో అమ్మకానికి ఉద్యోగాలు, 100 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో పోస్టింగ్స్, ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు, 1,50,000 నుంచి 7 లక్షల వరకు వసూళ్లు, చక్రం తిప్పుతున్న దళారులు, తెర వెనక కళాశాల ఉద్యోగులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. మాట్లాడదాం రండి, బండారు గండి బాబ్జీలకు టీడీపీ అధిష్టానం పిలుపు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ నేడు కాంగ్రెస్ బహిరంగ సభ అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ప్రాణం తీసిన గ్రతుకుల రోడ్డు వల్ల ఒక ప్రాణం పోయింది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఇవి విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. జగనన్న పెట్టిన జగడాలు, పలు నియోజకవర్గాల్లో కుమ్ములాటలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. కోడు కూస్తుందని గూడు గుర్తొచ్చింది, పిఠాపురంలోని నరసింగపురంలో హడావుడిగా పాతిన రాళ్ళు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు అంటూ కూడా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ గురించి ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. వాలంటీర్ గ్రూపుల నిండా వేణుగానమే,
వాలంటీర్ గ్రూపుల నిండా వేణుగానమే, మంత్రి పేరిట విస్తృత ప్రచారం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. జగన్ను గద్దె దించేది బీసీలే అంటూ గోరంట్ల చెప్పినటువంటి మాటలను ప్రధానంగా వీళ్ళు ఒక ఆర్టికల్గా రాయడం జరిగింది. నెక్స్ట్ సాక్షి పత్రిక తూర్పుగోదావరి న్యూస్ చూద్దాం. మేం రెడీ, నేడే ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలు, విస్తృతంగా శిక్షణలు సమీక్షలు అంటూ కూడా మేము రెడీ అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఆదిలోనే హంసపాదు, కొవ్వూరులో ముప్పిడి పరిచయ సభకు జవహర్ వర్గీయుల డుమ్మా, పత్తాలేని బీజేపీ జనసేన నాయకులు, కానరాని టీడీపీ ఆశావహులు అంటూ కూడా ఆదిలోనే హంసపాదు అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. టీడీపీ సభలో జాడలేని మిత్రపక్షాలు అంటూ ఒక వార్తని, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నాగమణి అంటూ మరో వార్తను కూడా వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. నేడు మోగనున్న నగార, నేడే ఎన్నికల షెడ్యూల్ విడుదల, 3 గంటల నుంచి కూడమలు, ప్రలోభాలకు తెరలేపిన వైసీపీ, ఆవభూముల పట్టాల పంపిణీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఎటు చూసినా వీళ్ళే, ఇదేం కర్మరా బాబు, ఓటు అడిగే త్రోవలేక ప్రచార యావ, రోడ్లు హోర్డింగులు, ఇళ్లకు వైసీపీ ఫ్లెక్సీలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఫ్లైఓవర్ కష్టాలు అంటూ మరో వార్తను కూడా ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రానికి ఏం చేసావని ఓటేయాలి అంటూ తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు ప్రశ్నిస్తున్నటువంటి ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు అయితే తీసుకురావడం జరిగింది. సో ఇవి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రధాన వార్తలను చూద్దాం. పశ్చిమ గోదావరి ఈనాడులో హామీలతో సరి సేవలేవి, మరి కేవలం హామీలతోనే సరిపెట్టుకున్నారు, సేవలే లేవు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ రాళ్లే ఆనవాళ్ళు, శంకుస్థాపన శిలాఫలకాలే మిగిలాయి, వైకాపా పాలనలో అభివృద్ధి ఇదే అంటూ రాళ్లే ఆనవాళ్ళు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. జగనన్న ఇవే నా ఊళ్ళు, నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో లేఅవుట్లు, నివాస యోగ్యం కానిటువంటి ప్రాంతాల్లో లేఅవుట్లు వేసావు జగనన్న, అసలు ఇవే నా ఊళ్ళు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం అంటూ మరో వార్తను కూడా వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సాక్షి పశ్చిమ గోదావరి జిల్లా, టీడీపీలో సీనియర్లకు మొండి చేయి అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ ఈవీఎంలపై అవగాహన తప్పనిసరి అంటూ ఒక వార్తని, వాసుబాబును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం అంటూ మరో వార్తని, సచివాలయ వ్యవస్థపై అసత్యాలు తగవు అంటూ సచివాలయానికి సంబంధించినటువంటి వ్యవస్థపై అసత్యాలు చేస్తున్నారంటూ కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించాలి అంటూ కూడా వినియోగదారుల చట్టాల గురించి ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇక సమరమే, నేడే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, క్లైమాక్స్లో జాబితాలు, అసంతృప్త నేతలతో బాబు మంతనాలు, అన్నీ తాను చూసుకుంటానని భరోసా, కమలంలో లోక్సభ టికెట్ల లొల్లి, వైసీపీలో అనుమానాల వేడి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. మా మధ్య అపోహలో లేవు, తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి, టీడీపీ ఇన్ఛార్జి వలవల అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇవి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.